హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇంత అందంగా ఉండే లాంగ్ ఫ్రాక్ అయితే అది ఫ్రిల్స్తో సెట్ చేసుకోవడం, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో పెట్టున్నాను, చూద్దామా. దీని తర్వాత ఇది కూడా ఇలాగే మట్టేసుకొని, మీకు అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, అంబ్రెల్లా కటింగ్ ఎలా చేయాలనేది చాలా వీడియోస్లో చూపించున్నాను కదా. వీడియో అయితే లాంగ్ అయిపోతుందని నేను ఆ మడతలు అయితే చూపెట్టట్లేదు. అలాగే ఈ పైన క్లాత్ని అయితే పెట్టేసుకొని ఇలా లైనింగ్ కూడా సేమ్ అంబ్రెల్లా అనేది తీసేసాను. ఇప్పుడు ఇది ఫ్రిల్ మోడల్ కదా, ఫ్రిల్స్కి ఎంత కావాలి అనేది కటింగ్ అయితే చూపించేస్తాను. క్లాత్ శాటిన్ కట్ చేశాను కదా, దాని లోపలే వేసేదానికి థ్రాడ్ లేయర్కి అయితే మామూలు సిల్కీ క్లాత్ అయితే తీసుకుంటున్నాము లైనింగ్కి. ఇలా 4 పక్షాలుగా మడతేసుకున్న తర్వాత ఇలా అయితే సమోసా మడత వేసుకునేసి, మనకి నడుము అయితే 12 కావాలి, అందుకని 12 అనేది మార్కింగ్ చేసేసుకున్నాము. అంటే 39 తీసుకున్నాము. ఇక లైనింగ్కి అయితే 30 తీసుకుంటున్నాను. ఇప్పటికే మనకి 30 పెడితేనే 2 పొరలకు అనేది జాయింట్ వేసుకోవాల్సి వస్తుంది, అందుకనేసి 30 తీసుకుంటున్నాను. ఇలా ఇక్కడి నుంచి నడుము దగ్గర నుంచి టేప్ పెట్టుకుని మనకి పొడవు ఎంత కావాలి అనేది ఇలా మార్కింగ్ అయితే వేసుకొని వచ్చేసేయాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ వేసిన దగ్గర అయితే కటింగ్ చేసేసుకున్నాము. ఈ కటింగ్ చేసేసుకునేసి మనకి ఈ జాయింట్ అనేది పొడవు తక్కువ ఉంది కదా, ఈ 2 పొరలకైతే మనం ఒక జాయింట్ అనేది వేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాం కదా, ఈజీగా అయితే వీటికి జాయింట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మనకి ఎంత పొడవు కావాలి ఈ జాయింట్కి అనేది చూసుకొని ఆ పొడవుకి సరిపడా పెట్టేసుకోవాలి. ఆ వైపు పట్టుకో పాప. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొలత అనేది తీసేసుకుందాం. 30 పెట్టుకున్నాం కదా, ఇలాగే 30 అనేది మార్కింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా మార్కింగ్ చేసేసుకునేసి ఇప్పుడు మార్కింగ్ని కటింగ్ అనేది చేసుకొచ్చేసామంటే ఈజీగా మనకి కరెక్ట్గా సరిపోతుంది. హెచ్చు తగ్గు అనేది రాకుండా జాయింట్ పొడవు అనేది కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. మనకి చూడండి, ఇక్కడ ఈ 2 లేయర్స్ అనేది జాయింట్ కావాలి కదా, ఇప్పుడైతే కటింగ్ చేసుకున్నాము. కరెక్ట్గా అయితే ఈ జాయింట్ అనేది ఇలా వేసేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా కటింగ్ చేసుకోవాలి జాయింట్ వేసుకునేదానికి. ఆది కిచెన్ డ్రెస్సు ఎప్పుడైనా లూజు అనేది ఇలా చంక భాగంలో నుంచి చెస్ట్ లూజ్ దగ్గర పట్టుకొని ఇలా తీసుకోవాలి. లూజ్ అనేది మనకి ఆదికి ఇంత ఉంది, రెడీమేడ్ కదా, మనం స్టిచ్చింగ్ చేసేది కుట్లల్లో క్లాత్ అనేది పెట్టుకుంటాం కదా, అందుకని ఒక 2 ఇంచ్ అనేది ఎక్కువగా కట్ అయితే వదిలి కటింగ్ చేసుకోవాలి. ఇది లూజు. పొడవు షోల్డర్ దగ్గర నుంచి ఇలా షోల్డర్ సెంటర్ పాయింట్ అనేది పట్టుకొని
ఇలా మనకి పైన బాడీ పొడవు అనేది తీసుకోవాలి. కొంచెం కుట్లల్లోకి అనేది పైన ఒక 1/2 ఇంచి, నడుము దగ్గర కుట్లల్లోకి ఒక 1/2 ఇంచ్ అని 1 ఇంచ్ అయితే వదిలాను. ఇప్పుడు ఈ లూజుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకునేసి నెక్కు చంక అనేది మార్కింగ్ వేసేసుకోవాలి. ఏం కన్నయ్య ఏమి టేప్ కొలతలతో అయితే చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కొంతమంది టేప్ కొలతలు చెప్పక్క అని అంటున్నారు, అందుకనేసి టేప్ కొలతలతో అయితే మనకి కొలతలు ఎలా అనేది చూపిస్తున్నాను. చంక పార్ట్ అనేది 6 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ అనేది వాళ్ళకి ఎంత కావాలో అంత అయితే పెట్టాలి. కొంతమంది డీప్గా వేసుకుంటూ, కొంతమంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు కదా, అందుకని ఈ పాపకైతే నేను 5 ఇంచెస్ అయితే పెట్టాను. చంక అయితే 6 ఇంచులు అనేది తీసుకున్నాను. ఒకసారి మనం ఆది డ్రెస్సు కూడా పెట్టి చూసుకున్నాము అంటే ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. కరెక్ట్గా అయితే సరిపోయింది మనకి షోల్డర్ కానీ. మార్కింగ్ చేశాక ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. బ్యాక్ అనేది కొంచెం డీప్ అయితే వేసుకుంటారు కదా, అందుకని ఫస్ట్ ఇలా రౌండ్ అయితే తీసేసాను. మనకి డీప్ ఎంత కావాలి అనే దాన్ని బట్టి పెట్టుకోవచ్చు. అయితే మనకి 8 ఇంచెస్ అనేది పెట్టమంది, అందుకనేసి 8 ఇంచెస్ అయితే రౌండ్ చేసి కట్ చేసేస్తున్నాను. ఈ పాప ఇలాగే డ్రాప్ షేప్ అనేది అలాగే కట్ చేసేసుకోవాలి లైన్కి. దీని కొలతలు అయితే ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ రౌండ్కి అయితే ఒక 4 ఇంచెస్ అయితే పెట్టాను. తర్వాత డ్రాప్ షేప్ వచ్చేదానికి కూడా ఒక 4 ఇంచెస్ తీసుకోవాలి. మధ్యలో ఒక 1/2 ఇంచ్ అనేది గ్యాప్ తీసుకొని మనకి ఈ డ్రాప్ షేప్ అనేది తీసుకోవడం కోసం ఇలా అయితే మార్కింగ్ అయితే వేసాను. ఇప్పుడు రౌండ్ ఇది ఫస్ట్ నెక్కి రౌండ్ తీసేసుకొని తర్వాత మనకి ఏ షేప్ కావాలంటే అదైతే మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఈ నెక్ అయితే కట్ చేస్తాను. మీకు కుట్టేటప్పుడు ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసారంటే కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ మీకు నీట్గా అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే ఇలాగా స్టిచ్చింగ్ వీడియోస్ అనేది అనేక రకాల మోడల్స్ చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు అది లైనింగ్ ఫస్ట్ నేను కట్ చేసింది అయితే ఇది మనకి మెయిన్ క్లాత్ ఇదైతే సాటిను. ఇప్పుడు దీన్నే తీసుకొని మనం కటింగ్ చేసేసుకుందాము. 2 సైడ్ వర్క్ అయితే ఇచ్చారు మనకి ఈ క్లాత్కి. ఈ హ్యాండ్స్ తీసేసుకుందాం. ఈ వర్క్ అనేది డిజైను ఏ వైపు పెడితే బాగుంటుంది అనేది అయితే చూసుకొని పెట్టేసుకోవాలి. దీనికి ఇలా అయితే ఇచ్చారు కదా మనకి, ఈ డిజైన్ ఇలా నిలువుకి వచ్చేలాగా పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఇలా తీసుకుంటున్నాను. ఈ క్లాత్ పెట్టేసుకొని కట్ చేసేసుకోవడం. నేను ఇలా
2 మడతలు అయితే వేసుకున్నాను. మనకి ఎంత సరిపోతుంది బాడీకి అనేది ఇలా వేసుకొని కటింగ్ చేసేసుకున్నామంటే ఈజీ ప్రాసెస్లో అయితే అయిపోతుంది. 8 ఇంచులు తీసుకోవాలి. లూజ్ అయితే 11 పెడుతున్నాను, చంక లూజ్ అనేది. ఈ సైడ్ 5, ఈ సైడు 8 ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ అనేది. నేను ఎప్పుడు కొంచెం ఖర్చులోకి అనేది ఎక్కువ క్లాత్ అనేది ఉండిస్తాను. మీకు తెలుసు కదా, మన వీడియోస్ చూస్తూనే ఉన్నారు కదా. తర్వాత స్టిచ్చింగ్ అనేది అయిపోయాక ఎక్స్ట్రా ఉండే క్లాత్ని అయితే కట్ చేసేస్తాను నేను. ఎంత ఖర్చులో ఉండించాలి అనేది ఉండించి మిగతా అయితే తీసేస్తుంటాను. ఇప్పుడు ఇలా మనకి మెయిన్ క్లాత్ కూడా ఇలాగే మడతలు వేసేసుకునేసి ఇదైతే సరిపోలేదు, ఇంకొంచెం లూజ్ అనేది ఎక్కువ మడత వేసుకుందాము. లైనింగ్ అనేది పెట్టేసుకొని ఈజీ ప్రాసెస్లో అయితే ఒకేసారి కటింగ్ చేసేసుకోవచ్చు. ఇక సాటిన్ అయితే కట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ అనేది సాటిన్ పైన అయితే ఇలా పెట్టేసుకునేసి ఇలా అయితే లూజ్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. 4 మడతలు అనేది వేసుకొని ఇలా హ్యాండ్ అనేది దీనిపైన పెట్టుకొని ఇలా అయితే కట్ చేసేసుకున్నాము. అవసరం ఉంది, ఎవరిని అడగాలో తెలియక మీకు చేశాను. ఇబ్బందిగా ఉంటే వదిలేండి. ఫ్రాక్ కటింగ్ అయితే చూసాం కదా. ఇప్పుడు ఫ్రాకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మీకు చూపెట్టాను నెక్కు అవి ఎలా వచ్చాయి హ్యాండ్స్ అనేది. ఇక ఫ్రిల్స్ కోసం అయితే ఇలా 11 ఇంచెస్ అనేది పొడవు అయితే తీసుకుంటున్నాను. ఈ ఫ్రిల్స్ అనేది కూడా మీకు స్టిచ్చింగ్ అనేది నేను చూపిస్తాను, ఫ్రాక్ ఎలా వస్తుంది అనేది కూడా. ఇప్పుడు మనం ఒక పీస్ అయితే కట్ చేసాం కదా. ఇక ఒక 2 మీటర్స్ క్లాత్ అనేది నేను ఫ్రిల్స్ కోసమే తీసేసుకున్నాను. ఇలా మనం టేప్తో అయినా కొలత పెట్టి చేసుకోవచ్చు. నేను కట్ చేసిన ఇది ఉంది కనుక నేను ఇది అనేది పెట్టి ఈ పీస్తో ఒకేసారి అనేది కటింగ్ చేసేస్తున్నానండి. ఇలా అయితే మనకి ఫ్రిల్స్ కావాల్సిన క్లాత్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదైతే లెంత్ అనేది చాలా ఉంది, డబుల్ ఫోల్డింగ్ ఇది. ఇలా అయితే ఫ్రిల్స్కి కొంచెం క్లాత్ అనేది ఎక్కువే పడుతుంది. మనం ఎంత క్లాత్ అయితే ఉపయోగించి ఫ్రిల్స్ పెట్టుకుంటామో అంత చిక్కగా అయితే ఫ్రిల్స్ వస్తే ఫ్రాకు అందంగా అయితే ఉంటుంది. మళ్ళీ కట్ చేసిన క్లాత్నే పెట్టి ఇలా అయితే తీసేస్తున్నాను. అంటే ప్రతిదానికి టేప్తో పెట్టుకొని మార్కింగ్ వేసి కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా చేసుకున్నామంటే కొంచెం ఈజీగా కూడా అయిపోతుంది. మీరు మన వీడియో అనేది స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసారంటే మీకు ఈ ఫ్రిల్స్ పెట్టి అంబ్రెల్లా కటింగు అనేది ఫ్రాకు చాలా నీట్గా అయితే అర్థమయ్యేలాగా చెప్పుకున్నాను, మీకే అర్థమవుతుంది. చూసి మీరే కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకునే విధంగా అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా అండి, ఈ ఫ్రిల్స్ అయితే సరిపోలేదు, వీటితో అయితే మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి సరిపోతుంది క్లాత్ అనేది. ఈ ఫ్రాక్కి ఫ్రిల్స్ స్టిచ్చింగ్ చేసేసాక ఎలా వచ్చింది అనేది
మీకు మళ్ళీ ఫైనల్ లుక్ అయితే నేను చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది. ఫ్రిల్స్కి మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాం కదా, అలాగే ఫ్రిల్స్ శాటిన్ కూడా పెట్టుకోవాలి. శాటిన్ కూడా పెట్టామంటేనే అప్పుడు ఆ ఫ్రాకు బఫీగా అయితే చాలా లుక్ అనేది వస్తుంది. ఫ్రాక్ మొత్తం కంప్లీట్ అయిపోతే చూడండి ఎంత బాగుంటుందంటే, ఈ ఫ్రాక్ అయితే ఒక పాప బర్త్డే కోసం అయితే స్టిచ్ చేశానండి. చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. ఈ మెటీరియల్ అయితే మన దగ్గరే ఉన్నాయి. నేను నెంబర్ అయితే పెడతానండి, కావాలన్న వాళ్ళైతే కాల్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అని షేర్ చేయండి ఫ్రెండ్స్. మనం నెట్తో పాటు ఇలా శాటిన్ కూడా వేసుకున్నామంటే చాలా బఫీగా అయితే ఉంటుంది. అలాగే 3 లేయర్స్ అనేది ఈ ఫ్రాక్లో ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది అయితే కంప్లీట్గా చూపించున్నాను. మనకి ఈ బర్త్డే ఫ్రాక్ అయితే ఎంత గ్రాండ్ లుక్ వచ్చింది అనేది అయితే ఫైనల్గా చూపించేస్తానండి. అలాగే మీకు స్టిచ్చింగ్ కూడా ఫుల్ వీడియో కావాలి అన్న వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఫుల్ వీడియో అయితే సెండ్ చేస్తానండి. ఫ్రాక్ అయితే ఎంత బాగుందో చూడండి. ఫస్ట్ టైం ఈ నేవీ బ్లూలో స్టిచ్ చేశాను. బర్త్డే పాపకి అయితే హ్యాపీ బర్త్డే టు నాన్న. ఇదే అండి మన ఫైనల్